Hello everyone, welcome back to our channel. This is your Chandu. లాస్ట్ వీడియోలో ప్రిపరేషన్స్ దేనికోసం అని చెప్పి పెట్టాను కదా, ఇంకా దాని కంటిన్యూషన్ ఇదనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేవంగానే ఇంకా అమ్మ వాళ్ళు బయట కూర్చొని ఇంకా అక్క అయితే ముగ్గు వేస్తూ ఉన్నిందనమాట. సో డిన్నర్ డే అయితే రాని వచ్చేసింది. సో తిరుపతి ఇంకా పీలేరు ఇవన్నీ నా ట్రిప్స్ అన్ని మాక్సిమం అయిపోయినట్టే. ఇంక ఇది అయిపోగానే నెక్స్ట్ డే వెళ్ళిపోతాం అనమాట. ఇంకా అందుకనేసి అని ఇంకా చూసుకుంటూ అలా ఇలా ఉండిపోయాము. మార్నింగే లేచి ఇంకా అబ్బాయిలందరూ అంటే సాగర్, బావగారు, అన్నయ్య, డాడీ వీళ్ళందరూ నాకు తెలిసి కోడి తర్వాత పొటేలు ఇవన్నీ కావాలి కదా, వాటి కోసం వెళ్ళారనమాట. ఇంకా ఇక్కడేమో అప్పటికి అందరం రెడీ అయిపోయాం, ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయాం అందరము కూడా. సో పెద్దవాళ్ళు ఇలా అన్ని రెడీ చేస్తూ ఉన్నారనమాట. బోనం ఎత్తాలి కదా, సో దానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ అయితే కాలనీలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇంకా బోనం ఎత్తడానికి మొత్తం 5 మంది ముత్తైదువులు వెళ్ళి బోనం పైకి తల మీదకి ఎత్తుతున్నారు వదినకి. నేనైతే ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. అంటే ముందంతా ఎప్పుడు ఏ ఫంక్షన్స్ జరిగినా ఫెస్టివల్స్ జరిగినా పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. నా బాడీకి నేను తిరుక్కోవడం, రెడీ అయినామా తిరిగినామా అందరినీ చూసుకున్నామా, సో అట్లా బయట తిరుక్కునేదాన్ని అనమాట. ఇలాంటి వాటిలో అస్సలు ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు. ఇంకా ఫస్ట్ టైం ఇప్పుడు వీడియో తీసుకోవాలి కదా, ఎలా చేస్తారో ఏమో చూద్దాము అనేసి అన్నట్టుగా వచ్చి అన్ని దగ్గరుండి చూస్తున్నాను అనమాట. లోకమాత లోకభావని జగజ్జనని ఆదిశక్తి అన్నపూర్ణేశ్వరి గ్రామదేవత దిన్ని గంగమ్మ తల్లికి జై. పెట్టినామా ఒకటి పెట్టినా ఇంకా అది గడ్డ మీద అమ్మకలే రా పార్తో పోదాం. స్విచ్ చేయకుండా అట్లా పోతారా? చెప్పులు వేసుకోకూడదు, వద్దులేరా. ఎందుకు షార్ట్ ఒక రింగ్ బాగుంది. రాండి అందరూ రాండి, అట్లా అందరూ రాండి, అట్లా పాపా పాపా రండి, అట్లా కనపడండి అందరూ. కా నువ్వు రా ముందుకు ఉండు, చందన ఉండండి, రాక అందరికి రాక నువ్వు ఉండు, నేను ఎదురుగా వస్తామని వచ్చినాలే. ఉండండి అయితే నిదానంగా. వాళ్ళు పరిగెత్తాను రే, అందుకే నేను పరిగెత్తాను. ఉండండి డాడీ, ఉండు నిమిషం. రావేనే ఏం అడుగుతున్నావు రా. సో చూసారు కదా ఎంత హడావిడిగా ఉందో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇలా తీసుకెళ్తారని అస్సలు నాకు తెలియదు అనమాట. తర్వాత తెలుసుకున్నాను ఇలానే తీసుకెళ్తారంట అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఇంకా అప్పుడే చూస్తూ ఉన్నాను, నాకు తెలియనివన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాను అనమాట చూసి అలాగా. ఇంకా మార్నింగ్ అప్పటికి అందరూ వచ్చిన్నారు కదా, కాబట్టి మేము ఎవరెవరమైతే ఉన్నామో వాళ్ళం మాత్రం వెళ్తున్నాం. ఇక్కడ నిదానంగా రండి, వాళ్ళు ఎత్తుకొస్తారులే ఫోన్, మీరు ఎత్తుకురండి ఫోన్. అయ్యో దాని ఫ్రెండ్ ఎత్తుకెళ్ళిపోతాను, అది అరుస్తుంది. నువ్వు ఎట్లా పాతు బాయ్ బాయ్ చెప్పు. ఫస్ట్ లో చేయండి. అలా ఉన్న పెద్దవాళ్ళందరూ కార్లో అయితే వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా బైక్స్లో వెళ్తున్నాము, నేను సాగర్ బాబు ఒక దాంట్లో. ఇంకా బావగారు ఇంకా రెడీ కాలేదు కాబట్టి అక్క బావ కొంచెం లేట్గా వస్తారనమాట. ఇంకా వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం అనేసి అన్నట్టు గుడి దగ్గర అందరము కూడా కొద్దిసేపు వెయిట్ చేసాం. ఇంకా వెళ్ళేటప్పుడు వీడియోస్ తీసుకుందాం అంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు సాగర్. అసలు కొంచెం స్లోగా వెళ్ళు అంటే కూడా ఎందుకు వీడియో ఇప్పుడు వద్దు, ఫోన్ పడిపోతుంది అనేసి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ.
అండ్ ఇంకొకటి ఏమంటే మీ అందరితో కూడా ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏ సిచ్యువేషన్ అయినా తర్వాత ఏ ఫెస్టివల్స్ వచ్చినా ఇట్లా ఎప్పుడు ఎక్కడ అందరితో కలిసినా కూడా నేను ఏదో ఒకటి లెసన్ నేర్చుకుంటాను అనమాట. అది గుడ్ ఆర్ బ్యాడ్ అది పక్కన పెట్టేస్తే మంచివి కొన్నిసార్లు నేర్చుకుంటాను, చెడువి కొన్నిసార్లు చూసి తెలుసుకుంటాను అనమాట. సో ఇంకా అప్పుడు కూడా అలా అనిపించింది కొంచెం. బట్ ఫైనలీ నేను నేర్చుకున్నది ఏమంటే ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఏది పట్టించుకోకూడదు, అన్నీ ఇగ్నోర్ చేసేయాలి. సో మన లైఫ్ మనకుంది, మనకి సపరేట్ రూట్ ఉందిరా అనేసి అన్నట్టు మనకు నచ్చిన రూట్లోనే వెళ్తూ ఉండాలి. ఎవరేమన్నా కూడా పట్టించుకోకూడదు అనేసి అన్నట్టుగా ఫాలో అయిపోతున్నాను ఈ మధ్య అయితే. అలా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే చాలా హ్యాపీగా ఉంటాము. నేనైతే అది ఫేస్ చేస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఇగ్నోర్ చేసి చూడండి, మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. నేనైతే ఇది నాకు తెలిసి సాగర్ దగ్గరే నేర్చుకున్నాను. అసలు ఏది పట్టించుకోడు, అన్నీ వదిలేస్తూ ఉంటాడనమాట. అదొక మంచి హ్యాబిట్ అనిపించింది సాగర్లో నాకు. ఇంకా నేను కూడా అదే ఫాలో అయిపోతున్నాను ఈ మధ్య. సో ఫైనలీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడేమంటే గుడి కన్స్ట్రక్షన్ కొంచెం జరుగుతుందన్నమాట ముందరంతా కూడా. అంటే ఇంకా దగ్గరలోనే జాతర ఉందన్నమాట. సో దానికోసం రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము అనుకోకుండా అక్కడ ఇక్కడ 2 చోట్ల అమ్మవార్లకి కొట్టాలనుకున్నాం కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా మేము మాత్రమే వచ్చాము. అదే జాతర టైం అనుకోండి అస్సలు సందు ఉండదు అనమాట, ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంది, అందరము కూడా ఇలా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాము. చూడు అమ్మాయి తోలుకొని వచ్చింది. పట్టుకో పట్టుకో మా డాడీని చూసారా ముందర అలా వస్తూ ఉంటే అదేంటో చూసినప్పుడు అంతా తెలియని ఒక ప్రౌడ్ మూమెంట్, ఒక హ్యాపీ ఫీలింగ్ అనమాట నాన్నల్ని చూసినప్పుడు. ఎందుకు మీ నాన్న అంటే నీకు అంత ఇష్టం అని అడిగితే అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ దానికి ఆన్సర్ ఇవ్వలేరేమో. ఇంకా మేబీ నాకు కూడా అట్లనే ఉండొచ్చు. ఇంకా ఎందుకు ఆ తెలియని ఒక ఫీలింగ్ అనమాట. నాన్న అంటే అదొక ప్రౌడ్ మూమెంట్ లాగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకా లాస్ట్లో వచ్చి నేను కూడా ఇలా రౌండ్స్ వేసేస్తున్నాను. సేమ్ నాలానే మమ్మీకి కూడా ఫొటోస్ పిచ్చి కొంచెం ఎక్కువే ఉంది. ఇంక ఇలా ప్రదక్షిణ చేస్తుండగా మంచిగా ఉంటుంది ఇక్కడ అనేసి అన్నట్టుగా అట్లనే ఒక ఫోటో వీడియో తీసుకున్నాం అనమాట. లోపల పూజకి టైం పడుతుంది అనిపించింది, అందుకనే సరే బయటకు వచ్చి ఇంకా ఫోటో సెషన్ పెట్టుకునేసాను పిల్లలందరితో. చూసారా ఎంత బాగుంది కదా ఫ్రేమ్, ఇలా నలుగురితో ఆడించుకుంటూ ఉంటే. ఇంకా అందుకనే సరే మంచి ఫొటోస్ తీసుకున్న వాళ్ళతో. ఇక్కడేమంటే నేహ మా నాన్న అని ముద్దు పెడుతుంటే పార్తూ కూడా మా బావ అనేసి అన్నట్టు, నేను బావ అంటాను కదా అందుకు వాడు కూడా బావ అనే పిలుస్తున్నాడు. ఇంత క్యూట్గా బావ బావ అని పిలుస్తూ ఉంటాడు అసలు. ఇంకా వెళ్ళి ముద్దు పెడుతూ ఉన్నాడు అనమాట ఇలాగా. రా బంగారు, చాన్విత నేహ రాండి, రా పిన్ని, పద్మ పిన్ని ఉన్నిలే రా. అది వాళ్ళకి దీపించండి హారతి. దండం పెట్టుకో, వాళ్ళకి దీపించండి నా పిల్లలు. హారతి తీసుకొద్దావు, దండం పెట్టుకో. ఏడ్రా దేవు ఏడ. చాన్విత పెట్టి వచ్చింది బిడ్డ పెట్టినాలే. చిట్టోడు రాయ్ ఒకటి పిన్ని రాయ్, ఇది కరెక్ట్ యాంగిల్. మళ్ళా చూడు, రాయ్ ఒకటి. అవును రాయ్ ఎత్తిస్తా, రాయ్ ఎత్తిస్తా, నేను ఎత్తిస్తా. ఏం చేయను అంత, నాకు స్టోరేజ్ ఎక్కువైపోతుంది.
అప్పుడు దానికి ఏమిటంటే ఈ రిమోట్ ఉంది కదా కనెక్ట్ చేసుకున్నా అంటే మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు కొత్తగా సెల్ఫీ స్టిక్ ఒకటి తీసుకున్నాను, 6 feet ఉన్నది. ఇంకా అది తెచ్చుకున్నాను అనమాట. అందుకే దాన్ని పెట్టి ప్రయోగాలు చేస్తూ ఉన్నాము, మంచిగా ఫొటోస్ ఇంకా మా బావగారికి అయితే అలాంటివి మంచిగా వీడియోస్ తీయాలి, స్టిక్స్ పట్టుకొని తీయాలి అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, తీస్తూ ఉన్నారనమాట. అలాగా ఆడికి నేను కొన్ని మొత్తం డిలీట్ చేసేసాను. ఇంక ఇక్కడ కూడా అది పెట్టేసి వెళ్ళి వీడియో ఇట్లా షూట్ చేస్తున్నాను అనమాట. అక్క ఆడికి మీ వదిన ఎత్తుకొస్తాను చూడు. ఏమి ఆడ నాయనోరు బాణం అది గుడికి సంబంధించిన వాళ్ళు రావాలి. అయిపోయింటుంది. అయిపోయింటుంది వచ్చేసి ఉంటుందిలేమ్మా. ఉండండి ఫోటో తీస్తా. అదే పార్తు బాయ్ కెమెరా అమ్మానా నో బోండాలు రాత్రికి వస్తానా. ఇప్పుడు బోండాల్ టాపిక్ ఎందుకు వచ్చిందో లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఏం లేదండి, ఇంకా మేము అలా సరదాగా వెళ్ళింటే బోండాలు జస్ట్ అప్పుడే ఆంటీ స్టార్ట్ చేసినారు. ఇంకా లేట్ అయిందనమాట, బాగా అక్కడే టైం స్పెండ్ చేసాము ఒక 1/2 hour దాకా. ఇంకా సరే అని చెప్పి మా బావగారు తట్టుకోలేక అక్కడే వేసి మన్నారు తినడానికి. ఆంటీ ఏమో ఇంకా పెనంలో వేసే దాంట్లో బిజీగా ఉన్నారు. ఇంకా అందుకనే సరే తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి నేను సర్వ్ చేశాను అనమాట బావకి. ఇంకా అప్పుడు వీడియో షూట్ చేస్తూ అలా మేము ఆడుకుంటూ ఉంటే ఏమైందో తెలుసా, ఎవరో వచ్చి నిజంగానే నేను సర్వ్ చేసే అమ్మాయినేమో అనుకుని నాకు 10 రూపాయలు 20 రూపాయలు ఎంతైనా ఇచ్చి ఆ బోండాలు కట్టివ్వండి అనేసి అని చెప్పాడు. అసలు షాకింగ్ అనమాట. ఇంకా అందుకనేసి అని అలా నవ్వుకుంటూ సో అది అప్పటి నుంచి హాట్ టాపిక్ గా మారిపోయింది మా ఇంట్లో. మార్నింగ్ ఏమో ఉప్మా చట్నీ చేశారు టిఫిన్, చాలా బాగుంది. మామూలుగా పార్తో అయితే ఉప్మా అస్సలు తినడు, ఆ రోజు వాడికి కూడా బాగా నచ్చినట్టుంది. ఇంకా అందుకే నా దగ్గర కూర్చొని తింటూ ఉన్నాడు అనమాట. అలాగా నువ్వు ఎత్తుకొని బాడీలో ఎత్తుకొని సాగరు ఈ సాగరు అదే ఏ బాబు ఈ బాబు ఓకే రైట్ నా వేసి మా వీడియో తీచా మేమే తీసుకుంటాంరా. సాల్ట్ తెలుస్తాను. డిన్నర్ అంటే కంప్లీట్గా నాన్ వెజ్ ఉంటుంది కదా, ఇంకా అందుకోసమే నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, లైక్ మా వదిన అనమాట. ఇంకా అందుకోసమే ఇలా వెజ్ పకోడా చేపిస్తున్నారనమాట, ఆనియన్ పకోడా చేయిస్తున్నారు. కొద్దిగా వేసి ఇంకా అంకుల్ టేస్ట్ చేయమని చెప్పి సాగర్ దగ్గర ఇచ్చి పంపించాడనమాట. ఇంకా మేము కూడా కూర్చొని టేస్ట్ చేస్తూ ఉన్నాం అన్ని మంచిగా. ఇంకా ఆ తర్వాత ఏమో ఒక్కొక్కరుగా రావడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా అత్త వాళ్ళు వచ్చింటే ఇంకా వాళ్ళందరికీ వాటర్ ఇస్తున్నాను అనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ వాటర్ ఇవ్వడానికే సరిపోయింది నాకైతే. ఇంకా ఆ బాధ్యత నాకు అప్పగిచ్చేశారు. మాస్టర్ బాగా చేయండి, అదే బాగా ఫ్రై అవ్వాలండి లాస్ట్లో అంతా ముందరంతా బాగా చేయండి అమ్మా. డాడీ ఏమి అట్లా మాట్లాడుకుంటా అట్లా అమ్ముతా అంటే నేను వేరే ఆయన ఎవరు అన్న వచ్చి నిజంగానే నాకు 20 రూపాయలు ఇచ్చి మా 20 రూపాయలు బోండాలి అని చెప్పినాడు. నా పక్క లేని వాళ్ళ కారు ఎక్కేసిన వెంటనే. సో నైట్ జరిగిన విషయాన్ని ఇంకా డాడీతో షేర్ చేసుకోలేదు, అందుకే ఇంక ఇలాగా షేర్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో అట్లా ఫన్నీగా అనిపించింది మాకు, అందుకనే సరే. ఇంక ఇక్కడేమంటే గర్నిమిట్ అమ్మవారి దగ్గరకు వెళ్ళినారు కదా ఇంకొక పొటేలు కోసుకురావడానికి. సో అక్కడికి కూడా వెళ్ళి ఇంకా అది కూడా కంప్లీట్ చేసుకొని వచ్చేసారనమాట మమ్మీ వాళ్ళు ఇక్కడ.
ఇంకా ఇక్కడ ఏమంటే అందరూ కూడా ఒక్కొక్కరుగా రావడం స్టార్ట్ అయిపోయారు. ఇంకా అందరూ కూడా వస్తుంటే మంచిగా రిసీవ్ చేసుకొని ఇంకా మాట్లాడిస్తూ అలా కూర్చొని ఉన్నాం అనమాట. మా అక్క ఏమో అప్పుడే డ్రెస్ చేంజ్ చేసేసుకుంది. అదేనండి శారీ చేంజ్ చేసేసుకొని ఇంకా వాళ్ళ అత్తమ్మతో కూర్చొని మంచిగా మాటలు చెప్పుకుంటూ ఉన్నిందనమాట. ఇంకా అందరూ కూడా వచ్చింది. తర్వాత మా అత్తమ్మ, మామయ్య, ప్రసు, విద్య వీళ్ళందరూ వచ్చింటే ఇంకా భారతుని ఎత్తుకున్నారు. ఇంకా మా పెద్దమ్మ, సో వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళకి షూట్ చేస్తున్నాను ఇక్కడ. ఎవరిద్దరు బాగున్నామా? చూడొద్దులే అలాగద్దు అట్లా చూడలే, నువ్వు కనిపిలా అసలు నాకు. అందరూ వస్తూ ఇంకా అందరూ కలుసుకుంటారు కదా రిలేటివ్స్ అంతా. సో మాట్లాడుకుంటూ అలా ఉన్నారనమాట. ఇక్కడ ఏమంటే మా అక్క వాళ్ళ రిలేటివ్స్ అనమాట. అంటే మా అక్క వాళ్ళ అత్త వాళ్ళు ఉంటారు కదా, సో ఇంకా అటు సైడ్ రిలేటివ్స్ అనమాట. తిరుపతి నుంచి వచ్చింటే ఇంకా వాళ్ళని మాట్లాడుతూ ఉన్నింది. మా అమ్మమ్మ ఏమో మా తాతయ్య కోసం కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కుక్ చేస్తున్నారు లోపల. మా వదిన ఏమో ఇంకా ఏదో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇంకా ఏదో కట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అందుకనేసి అని లోపలికి వచ్చి అలా వాళ్ళకి కూడా షూట్ చేస్తూ ఉన్నాను. ఏం ఎత్తుకోపోతే పాటు ఎత్తుకెళ్ళిపోండి, రేపు వచ్చేస్తాం కదా. మీరు పోతే కదా సార్ నైట్కే. చూసారు కదా అందరూ బిజీ అయిపోయారు. వడ్డించే వాళ్ళందరూ వడ్డిస్తున్నారు, ఇంకా తినే వాళ్ళందరూ కూడా కూర్చుంటున్నారు అనమాట. అందరూ వచ్చి ఇంటి దగ్గర రిలేటివ్స్ అందరూ ఉంటే అదొక కళ కదా, చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా నాకు కూడా అందరినీ ఇంతకుముందు షూట్ చేస్తూ ఉంటే అలాగే అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ ఏమంటే మేము కూడా ఫస్ట్ టైమే కూర్చొని తినేస్తున్నాం అనమాట. ప్రసు విద్య కూర్చునేసారు, ఇంకా నన్ను కూడా కంపెనీకి పిలిచింటే వచ్చి నేను కూడా కూర్చునేసాను. అంతే. ఆ తర్వాత నేను కూడా కొంచెం బిజీ అయిపోయాను. ఇంకా ఆ తర్వాత ఏమీ ఎక్కువ షూట్ చేయలేదు. ఇదేమంటే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ టీ టైం అవుతుంది కదా, ఇంకప్పటికీ అందరూ కూడా వాళ్ళు సర్దే వాళ్ళు వచ్చి అన్ని సర్దేస్తూ ఉన్నారనమాట, అన్ని తీసుకెళ్ళడానికి. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూర్చొని మంచిగా చల్లగాలికి చిల్ అవుతున్నారు. ఇక్కడ ఏమరుస్తుంది, చిల్ అవుతున్నారు గైస్ వీళ్ళందరూ. చూసినాను. లేదు ఆ గుల్లలు చూసి మీకు అట్ట అనిపిస్తుంది అంతే. నేనే కొట్టినా, వాళ్ళమ్మ కొరికేనాడు, సుర్రం అనిపించింది, వెంటనే అట్ట అనింది చెయ్యి. వయస్సుల దగ్గర పోకూడదా?
ఆ డాగ్ మా అక్క వాళ్ళదనమాట, ఇంటి దగ్గర ఉంటుంది. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు ఉండరని చెప్పి దాన్ని కూడా తీసుకొచ్చుకునేసారు. ఇక్కడ ఏమంటే ఈవినింగ్ టెంపుల్ దగ్గర కన్నా వెళ్దాము, అలా చల్లగాలికి తిరుక్కొని వద్దాము అనేసి అన్నట్టుగా అందరం స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంక ఇక్కడ చూడండి వీళ్ళు బైక్లో వస్తున్నారు, మేమంతా కార్లో వెళ్ళామన్నమాట అన్నయ్యతో. ఏమని ఈయన రిలయన్స్ దాడు వస్తాను, వాళ్ళకి రోడ్ తెలియక ఆడ వెయిట్ చేస్తాను. యాక్చువల్లీ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళింది మ్యాంగోస్ ఉన్నాయి దొంగతనం చేద్దామని వెళ్ళినాము. బట్ మళ్ళీ వద్దులే అనేసి అనిపించి ఇంకా ఇక్కడ రోడ్లో కెఫే లాగా ఏదో ఉంటే ఇంకా అక్కడికి వచ్చినాం అనమాట. చల్లగాలికి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వెళ్దాంలే, ఇంటికి పోయినా కూడా ఏం చేస్తాము అనేసి అన్నట్టుగా వచ్చేసామన్నమాట మేమందరం ఇక్కడికి. వదిన్కి సౌండ్ భలే వచ్చింది. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా గన్నెమిటలో జాతర అని చెప్పాను కదా, అక్కడ చాందిని బండ్లు ఇవన్నీ చాలా బాగా చేస్తారనమాట. యాక్చువల్లీ మా అన్నయ్య వాళ్ళు మార్నింగ్ 3 o'clockకే లేచి వెళ్ళారు. మమ్మల్ని పిలిస్తే మేము ఎవ్వరం పోలేదు, తీరిగ్గా 6కి వెళ్తున్నాం అనమాట. బట్ మేము వెళ్ళే టైంకి మా అన్నయ్య వాళ్ళు మాకు ఇలా ఎదురొచ్చారు. ఎంత కోఇన్సిడెన్స్ చూడండి అసలు. ఇంకా అందరము కూడా 3 cars ఇక్కడ స్టాప్ చేసేసుకొని మాట్లాడుకుంటున్నాము. సో మా డిస్కషన్స్ ఒకసారి వినేసేయండి. వీళ్ళాడికి వెళ్ళిపోతాను అనుకున్నాడు వాడు మనల్ని. వాళ్ళు మనకు ఎదురొచ్చినాయి. అబ్బా వాటి మూమెంట్. అద్భుతమైన సన్నివేశం. ఇది కదా అన్నయ్య, ఏంది అట్లా వస్తాడు? ఇది కదా అద్భుతమైన సన్నివేశం అంటే. ఈ ముగ్గురు మోచోట అయినా వచ్చే దర్శనం చేసుకొని అన్న వస్తాం. అవును, అమ్మని అడిగితే మళ్ళీ పోతాము అనేసి అనింది. లేని స్నానాలు చేసుకొని తినేసి మళ్ళీ వద్దామా. ఇంత దూరం వచ్చా నేను అదే కదా చెప్పినాను. సరే ఒక పని చేయండి, మీరంతా మళ్ళీ వచ్చేయండి, మేము వచ్చేస్తాం. మమ్మీ నీళ్ళు పోసుకొని రా అంటే రాకుండా మళ్ళీ పోతాం అంటుంది. ఆట దడస్తాడు ఒకటి బాగుంటాయి, అందుకే అన్నయ్య 3కి పోదాం అనింది.
మేము వచ్చే టైంకి అన్నీ అయిపోయి మ్యాక్సిమం ఇంక ఇలాగా కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట. జస్ట్ కౌంట్ చేసుకోవచ్చు, అన్ని మాత్రమే ఉన్నాయి. సర్లే అని చెప్పి ఇంకా వెళ్ళి బయట నుంచి అమ్మవారిని దర్శనం చేసుకునేసి ఇంకా పిల్లలు ఆడేటివి ఇవన్నీ ఉంటే సర్లే ఒకసారి ఎక్కుదాం అనేసి అన్నట్టుగా వెళ్ళిపోయాము. వెయిట్ ఎక్కువైపోతుంది. హలో డబ్బులు ఫోన్ పే లేదంటే మళ్ళీ ఆడిపోతావా ఈడ ఉంటావు. సో పిల్లలు అలా టైం స్పెండ్ చేశారనమాట కొద్దిసేపు. ఆ తర్వాత ఇంక ఇవి కోన్ పెట్టించుకుంటారు కదా, ఇన్స్టెంట్వి కలర్వి. సో అవి పెట్టించుకుంటూ ఉన్నారు. ఇంక ఇక్కడ మామిడికాయలు కనిపిస్తే తీసుకెళ్దామని చెప్పి స్టాప్ చేసామన్నమాట. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తినేసి ఇంకా మేమైతే బయలుదేరేస్తున్నాము. సో అందరికీ బాయ్ చెప్పేస్తున్నాం అనమాట. ఇక్కడ బాయ్ చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. బాయ్ గైస్. నేహా బాయ్. సరే వస్తాము. పార్థు ప్రసు విద్య కార్లో వచ్చారు. ఇంకా నేను సాగర్ ఏమో ఇలా బైక్లో వచ్చేసామన్నమాట. భలే అనిపించింది బైక్లో వస్తుంటే. అంటే బైక్ కారు రెండు మావి అక్కడే ఉండిపోయాయి కదా, ఇంకా అందుకే ఒక్కొక్కరు ఒక దాంట్లో వస్తున్నాం. సరేలే అని చెప్పి ఇంకా మధ్యలో ఇలా టీ నార్మల్గా మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడే తాగుతాము. సో ఇక్కడ తాగుతూ ఉన్నాం అనమాట. ఇంకా మా వాళ్ళు వస్తుంటే ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను ఇక్కడ. ఇలా వచ్చి ఇంక ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇంటికి అయితే వెళ్ళిపోయాను. చాలా స్లోగా వచ్చామన్నమాట. ఒకరి కోసం ఒకరు వెయిట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా వచ్చాము. చాలా బాగా అనిపించింది అలా వచ్చింటే. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ బై బాయ్.